నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు. ఒకటి శాసనసభ లేక పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ శాఖ, మీడియా, పత్రిక, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ఇవి పరస్పరం సుహృద్భావ వాతావరణంలో ఉంటేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి పెద్దలు చెప్పిన మాట. కానీ ఈ బుజ్జగింపు పక్షపాత రాజకీయాల్లో ఈ వాతావరణాన్ని చెడగొడుతున్నారు ప్రతిపక్షాలు, నాస్తికులు కాని నాస్తికులు ఈ దేశంలో. తమిళనాడులో డిఎంకే రాజకీయాలు మరి హిందూ వ్యతిరేక ధోరణిలో జరుగుతున్నాయి. మధుర సమీపంలోని తిరుప్పరం కుండ్రంలో సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం వద్ద కార్తీక దీపం వెలిగించడానికి హైకోర్టు తీర్పును కాదని డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుప్పరం కొండ్రం ఏకశిల కొండ. అయితే 17వ శతాబ్దంలో ముస్లిం పరిపాలనలో ఈ కొండ మీద సికిందర్ బాద్షా దర్గా ఒకటి నెలకొలింది. హిందువులకు పరమ పవిత్రమైన ఈ క్షేత్రములో ఇది ఒకటి. ఈ ప్రాంతం మీద హక్కు కోసము హిందూ ముస్లింలు 100 సంవత్సరాల క్రితం నుంచి పోరాడుతూ ఉన్నారు. దాంతో అప్పటి మదురై సబార్డినేట్ న్యాయమూర్తి 1923లో కొండలో దర్గా ఉన్న ఆ కాస్త తలం తప్ప మిగతాది ఆలయానిదేనని తీర్పిచ్చారు. ఈ తీర్పును 1931లో ఆనాటి ప్రివీ కౌన్సిల్ కూడా బలపరిచింది. ముస్లింల పాలనలో కట్టింది కనుక దర్గా హక్కులు పరిమితంగా ఉంటాయని ఆనాటి ప్రివీ కౌన్సిల్ అభిప్రాయపడింది. ఈ తీర్పును డిఎంకే మద్దతుతో ఇప్పుడు అంటే నిన్న ఫిబ్రవరి 25లో దాన్ని తిరగదోడి తిరుపురం కొండ్రం పేరును సికిందర కొండగా మార్చాలని ముస్లింలతో గొడవ చేయించారు. దాంతో హిందూ సంఘాలు కూడా లేచి కూర్చున్నాయి, హిందూ రంగంలోకి దిగాయి. రామనాథపురం ఎంపీ నవాజ్ ఖనీ ఈ లోపల దర్గా దగ్గర మేకను బలి అంటే చప్పడంతో వివాదం ముదిరింది. అంటే మాంసాహారం. శైవాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రాంతంలో మేకను బలి చేసి అక్కడ మాంసం వండుకొని తిన్నారు. రామ్ కుమార్ అనే హిందూ కార్యకర్త వేసిన పిటిషన్ మేరకు హైకోర్టు మదురై బెంచి ఏకసభ్య ధర్మాసనము జస్టిస్ జిఆర్ స్వామినాథన్ కొండ మీద ఉన్న దీపస్తంభం మీద ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీన మీరు కార్తీక దీపం వెలిగించుకోవచ్చునని చెప్పి తీర్పు చెప్పింది. అదేమీ దర్గా గౌరవానికి కానీ ముస్లింలకు కానీ ఇబ్బంది ఏమి లేదు, వారి విశ్వాసాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ ఆచారము క్రీస్తు పూర్వం 200-300 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అయితే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆనాటి అల్లకల్లోల పరిస్థితులు ఈ ఆచారం కాస్త తాత్కాలికంగా నిలిపివేయబడింది. దీంతో మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది కుదరదు అంటుంది డిఎంకే ప్రభుత్వం. కుదరదు, మీరు వెలిగించకూడదని చెప్పి 144 సెక్షన్ విధించి కోర్టు తీర్పును పోలీసు బలగం ప్రయోగించి ఆపేసింది. ప్రభుత్వ బలగం ముందు న్యాయం నివ్వెరపోయింది, కోర్టు చిన్నపోయింది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ డిసెంబర్ 1న తీర్పు ఇచ్చే ముందే ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో కొండ మీదంతా కూడా తిరిగి స్వయంగా సమాచారం సేకరించారు. దీపస్తంభం దర్గా స్థలానికి దగ్గరగా లేదని, ఆ ప్రదేశం దేవాలయానికి సంబంధించింది కాదని, కావున భక్తులు నిరభ్యంతరంగా దీపం వెలిగించుకోవచ్చని తీర్పు చెప్పడం జరిగింది. దర్గా ఆ నిర్వహణ కమిటీ ముస్లింలు కూడా పెద్ద అభ్యంతరం ఏం చెప్పలే. కానీ అయినా డిఎంకే ఈ నాస్తిక ప్రభుత్వం దీపం వెలిగించనీయలేదు. దాంతో రవికుమార్ డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం తిరిగి కోర్టు ఉల్లంఘన కేసుగా హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు అమలు కాలేదని ఆయన ఆశ్రయించారు. దాంతో జస్టిస్ స్వామినాథన్ పునర్విచారణ జరిపి సంబంధిత అధికారులను వివరణ అడిగారు. ఎందుకు మీరు దీపం పెట్టనీయలేదని. శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నం అవుతామని వారు వాదించారు. అయినా జడ్జి గారు రామ్ కుమార్ దీపం వెలిగించడానికి అనుమతిస్తూ వారికి సహకరించాల్సిందిగా పోలీసులను ఇతర దేవాలయ అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతో స్వామినాథన్ వాళ్ళు అన్నారు, మేము మా ప్రభుత్వం మద్దతు లేదండి, మేము చేయలేము, మాకు ఇబ్బందులు వస్తాయని వారు చెప్పారు. అట్టయితే సిఐఎస్ఎఫ్ వారిని తోడుగా వారికి పంపడం జరిగింది. అయినా దీపస్తంభం వద్దకు వెళ్తున్న రామ్ రవికుమార్ తదితరులను సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పోలీసులు అడ్డగించారు. వాగ్వాదాల తర్వాత రామ్ రవికుమార్ పోలీసు బలగం ముందు మన పని కాలేదు, చేతగాక వెనుదిరగటం జరిగింది. దీనిపై స్పందించిన జస్టిస్ స్వామినాథన్ మదురై జిల్లా యంత్రాంగం విధించిన 144 సెక్షన్ను రద్దు చేసి ఆదేశాలు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ డిఎంకే ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు బెంచ్ని ఆశ్రయించింది. జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్ బెంచి
వీళ్ళిద్దరు తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరాన్ని కొట్టివేస్తూ జస్టిస్ స్వామినాథన్ ఆదేశం చట్టబద్ధమైనదని ధృవీకరించడం జరిగింది. దాంతో వెంటనే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఈ సింగిల్ బెంచ్ జడ్జి స్వామినాథన్ కలెక్టరు పోలీస్ కమిషనర్లు ఆదేశిస్తూ 4వ తేదీన సర్వారాయ దినం రోజు కూడా దీపం పెట్టవచ్చు కనుక ఆ రోజు దీపం వెలిగించవచ్చని దానికి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పేసి భక్తులకు సహకరించాలని చెప్పేసి ఆ కలెక్టరు ఆ పోలీస్ యంత్రాంగాన్ని కోరడం జరిగింది. అయినా దాంతో ఇంకో మాట ఆ రోజు వెలిగించినామని చెప్పేసి అది ఏమైందని చెప్పి నాకు 5వ తేదీ ఉదయం వచ్చి కోర్టులో మీరు చెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి డిఎంకే ప్రభుత్వం 5వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే ఈ కేసు లిస్టు చేయాలన్న ఆ తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విచిత్రం ఏమంటే దర్గా కమిటీ ముస్లింల నుండి ఎలాంటి అభ్యంతరం లేదు, ప్రతిఘటన లేదు. కేవలము డిఎంకే ప్రభుత్వం మొండితనము ఈ సమస్యకు మూలం. కేవలం బుజ్జగింపు రాజకీయాలే దీనికి కారణమని మనకు తెలుస్తుంది. ఇందుకు జిఎస్ స్వామినాథన్ను అభిశంసించాలని, స్వామినాథన్ గారు ఈ విధంగా హిందువులకు అనుకూలంగా తీర్పిచ్చాడు కాబట్టి ఆయన అభిశంసించాలని దాదాపు 100 మంది ఎంపీలు, ఇండి కూటమి ఎంపీలు అందరూ కూడా వీళ్ళందరూ దానికి ఆయనకు వ్యతిరేకంగా 100 మంది సంతకాలతోటి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అభిశంసన తీర్మానం ఇచ్చారు. అంటే హిందువులకు అనుకూలంగా న్యాయమైన తీర్పు ఇచ్చిన హిందూ వ్యతిరేకులకు బాధ. ఇదే ఎంపీలు ఢిల్లీలో మీరందరూ చూశారు వీడియోలో, నోట్ల కట్టలు దొరికిన ఒక జడ్జి గారి ఇంట్లో ఆయన మీద ఇంపీచ్మెంట్ పెట్టడానికి సంతకాలు అడిగితే మాత్రం వద్దన్నారు. అంటే దొంగలను రక్షిస్తారు, దేశ వ్యతిరేకులను రక్షిస్తారు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు మాత్రం రక్షణ లేదని వీళ్ళ పాలనలో తేలుతుంది. జస్టిస్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానాన్ని మద్రాసు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు తీవ్రంగా విమర్శించారు. ఇది న్యాయ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడానికి నేరుగా జరుగుతున్న ప్రయత్నమని డిసెంబర్ 13న లోక్సభ స్పీకర్కు వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు 2017 నుంచి నవంబర్ వరకు 2017 నవంబర్ నుంచి జస్టిస్ స్వామినాథన్ గారు పరిష్కరించిన 1,26,426 కేసులలో ఆయన నిష్పాక్షిక వైఖరి స్పష్టమవుతుందని చెప్పేసి ఆ న్యాయమూర్తులందరూ కూడా స్పీకర్కు తెలియజేశారు. నోటీసు ఇచ్చిన ఎంపీలలో ప్రజాస్వామ్యంలో విలువల పట్ల గౌరవం లేదని, రాజ్యాంగం మీద విశ్వాసం లేదని, ఆ అభిశంసనను ఆమోదించరాదని చెప్పేసి కూడా వారు కోరారు. అలాగే మరో దేశం నలుమూల నుంచి 56 మంది మాజీ న్యాయమూర్తులు కూడా ఈ విధంగానే కోరడం జరిగింది. ఇది తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా లేని, తమ ప్రయోజనాలకు కలిసి రాని న్యాయమూర్తులను భయభ్రాంతులను చేసే ప్రయత్నమని వాళ్ళందరూ విమర్శించారు. నేటి విపక్ష రాజకీయాలు అలాంటి క్రూరమైన హిందూ వ్యతిరేక ఆలోచనతో మనుగడ సాగిస్తున్నాయి. 80% హిందువులు అర్థం చేసుకోవాలి. ఇలాంటి హిందూ వ్యతిరేకులకు ఎన్నికల సమయంలో బుద్ధి చెప్పాల్సిన అవసరము, అగత్యము ఎంతైనా ఉంది.